హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. నేను ఈరోజు మీకు డ్రెస్ కటింగ్ చూపించబోతున్నాను. డ్రెస్కి చిన్న పన్న అయితే 3 మీటర్స్ తీసుకోవాలండి. నేనైతే మెజర్మెంట్ డ్రెస్ తీసుకొని మెజర్ చేస్తున్నానండి. చూడండి, డ్రెస్ పొడవు కొలుచుకోవాలండి. ఆల్తి డ్రెస్ పొడవు కొలుచుకోవాలి. మీకు ఏ డ్రెస్ అయితే బాగా సెట్ అవుతుందో ఆ డ్రెస్ తీసుకోండి. వచ్చేసి 42 ఉందండి, పొడవు 42 ఉంది. వెడల్పు వచ్చేసి 4 మడతల మీద అండి. డ్రెస్ని ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి, డ్రెస్ పెట్టుకోవాలి మెజర్మెంట్స్కి తగినట్టుగా. 4 మడతల మీద వచ్చేసి 10.5 ఉందండి. 10.5 అంటే 42 ఇంచెస్ వస్తుంది విడ్త్. హైట్ 42, విడ్త్ 42 ఉంది ఇది. మరి ఖర్చుల దగ్గర చూద్దాం ఎంత ఉందో. ఖర్చుల దగ్గర 11.5 ఉందండి. చెస్ట్ 10.5, వేస్ట్ 9.5, హిప్ లూజ్ వచ్చేసి 11.5 అండి. కింద లూజ్ వచ్చేసి ఇది కూడా 11.5 ఉంది. దీని ప్రకారం ఇప్పుడు చూద్దాము. నెక్ డీప్ ఎంత ఉంది? ఫ్రంట్ నెక్ డీప్ 5 ఉంది. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3 ఉంది. షోల్డర్ నెక్ నుంచి షోల్డర్ దాకా ఎంత తీసుకోవాలంటే 8.5 ఉందండి. ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి మనం కూడా ఇలానే తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ లెంత్ వచ్చేసి చంక రౌండ్ ఆమ్ హోల్ వచ్చేసి 7 ఉందండి. నేను దీన్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి ఈ 4 సమానంగా ఇటు సైడ్కి రావాలండి. ఖర్చుల దగ్గరికి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్కి షోల్డర్స్కి కలిపి 7.5 తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది రెడీమేడ్లా ఉండాలి అనేసి లూజ్గా 7.5 తీసుకుంటున్నాను. అలాగే చంక భాగం కూడా 7 తీసుకున్నానండి. 7 తీసుకుంటే మనకి ఖర్చులకు అంతా పోని 7.5 వస్తుందండి, సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ ఎంత దగ్గర తీసుకోవాలి, వేస్ట్ ఎంత దగ్గర తీసుకోవాలి, హిప్ లూజ్ ఎంత దగ్గర తీసుకోవాలనేది చెప్తాను. చెస్ట్ అనేది 7.5 దగ్గర తీసుకున్నామండి. వేస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఉండాలి, అంటే 14 దగ్గర తీసుకున్నాము. వేస్ట్ అనేది నేనైతే 21 దగ్గర తీసుకుంటానండి. ఇప్పుడు చూడండి, మనం మెజర్మెంట్స్ ప్రకారం చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 10.5. వేస్ట్ లూజ్ ఎంత ఉంది? 9.5. హిప్ లూజ్ ఎంత ఉంది? 11.5. అలాగే ఈ చివర మొత్తం డ్రెస్ దగ్గర కింద లూజ్ ఎంత ఉందంటే 11. ఇక్కడికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే నేను 12.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మొత్తం లైన్ డ్రా చేయండి. 2 ఇంచెస్ వదులుకుంటానండి నేను. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇది కింద ఖర్చు కోసం అండి. డ్రెస్కి ఫోల్డింగ్ చేస్తాం కదా మనం సైడ్స్, ఖర్చు కోసం. నాకు చంక రౌండ్ తీసుకుంటున్నానండి. నేనైతే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నానండి, ఎందుకంటే కాటన్ కదా, కొంచెం ఏమైనా సింక్ అవుతుందేమో అనేసి కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను. చేసేద్దామండి. ఇక్కడ ఒకసారి ఖర్చు దగ్గర పక్క పెట్టేసుకోండి. హిప్ లూజ్ దగ్గర ఐడియా ఉంటుంది. ఇదేమో ఫ్రంట్ పీస్ అండి. ఫ్రంట్ పీస్కి ఫ్రంట్ చంక రౌండ్ తీసేద్దాం, చంక లోతు తీద్దామండి. ఫ్రంట్ చంక లోతు తీసేద్దాం. డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారం తీసేద్దాం. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ తీద్దామండి. ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి ఇంకా 5 ఉంది కదా, 5 పెట్టేసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, రాసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫ్రంట్ అని 4 తీసుకున్నానండి.
ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ లైన్ డ్రా చేసుకోండి. ఎడ్జెస్ సమానంగా రావడానికి. పొడవైతే నేను 6 తీసుకుంటున్నానండి. 7 తీసుకుంటే 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అదే 7.5 ఇంచ్ ఇక్కడ తీసుకుంటున్నానండి. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 హాఫ్ హ్యాండ్స్ అయితే నాకు లూజ్ వచ్చేసి 10 తీసుకున్నానండి. లైన్ డ్రా చేసుకోండి. మొత్తం ఒక బాక్స్ టైప్ లైన్ డ్రా చేసుకోండి, మీకు అర్థమవుతుంది. షేప్ వచ్చేసి నేను 3 దగ్గర ఇచ్చుకుంటానండి. ఇక్కడ 6.5 తీసుకున్నాను కదండి. పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలని అంటే 8.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి 8.5 తీసుకున్న దగ్గరికి లైన్ డ్రా చేయండి. షేప్ తీయండి, హ్యాండ్ షేప్ తీయండి. ఇక్కడ నుంచి ఇక్కడ లూజ్ దగ్గరికి లైన్ డ్రా చేయండి. చూడండి, నేను ఇంకా ఎక్స్ట్రానే ఉంచుకుంటున్నాను కొంచెం. ఇక్కడ టక్ పెట్టేసుకోండి 2 హ్యాండ్స్. చూడండి, ఇదో హ్యాండ్. చంక లోతు హ్యాండ్ లోతు అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఖర్చు దగ్గర టక్ పెట్టేసుకోండి. అంతే అండి. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ కటింగ్ చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.